ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిషేధించిన రసాయనాలను వెదజల్లే అమర్ రాజా కంపెనీని పనులను వెంటనే నిలిపివేయాలని అమర్ రాజా బ్యాటరీ కంపెనీ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు తిరుపతి రెడ్డి కోరారు. ఐటీ కంపెనీ పేరు చెప్పి తమ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని మాయమాటలు చెప్పి రైతులను మోసం చేసి భూములను తీసుకున్నారని, ఇప్పుడు ప్రాణాలతో చెలగాటమాడే అమర్ రాజా కంపెనీ తీసుకొచ్చి తమ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అమర్ రాజా కంపెనీ చుట్టుపక్కల ఉన్న రైతులతో సైతం మిత్ర ఛానల్ ద్వారా వివరాలు సేకరించింది. అప్పనపల్లి నుండి బ్యూటీపల్లి మీదుగా అమర్ రాజా కంపెనీ దగ్గరలో వెళ్తున్న చెరువు కనిపించడం లేదని, వాటి వల్ల పశు పక్షాదులకు మరియు గ్రౌండ్ వాటర్కు ఇబ్బంది అయ్యే పరిస్థితులు నెలకొన్నాయని ఆయన అన్నారు. చెరువు ఉన్నట్లు ఇంతవరకు ఎవరికీ తెలియదని, వాటిపైన సంబంధించి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన డిమాండ్ చేశారు. అమర్ రాజా కంపెనీ చుట్టుపక్కల భూములు ఉన్న రైతులు ఇతర న్యూస్ ఛానల్ ప్రతినిధితో మాట్లాడుతూ ఐటీ కంపెనీ పేర రైతులను మోసం చేసి భూములు కొనుగోలు చేశారని, ఇప్పుడు పొల్యూషన్ కంపెనీ తెచ్చి మా నెత్తిన పెట్టారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ కంపెనీని నిషేధించాలని వారు డిమాండ్ చేశారు. మహబూబ్నగర్ జిల్లా బ్యూటీపల్లి ప్రాంతంలో ఉన్న ఏదైతే పొల్యూషన్ కంపెనీ అమర్ రాజా బ్యాటరీ కంపెనీకి సంబంధించి ఇక్కడ ఈ ల్యాండ్స్లో దాదాపుగా చెరువులు అంటే అప్పనపల్లి సంబంధించి అక్కడ అంతా కలిసి వాటర్ ఇక్కడ ఫ్లోటింగ్ ఫ్రింజ్ ఏరియాగా మనకు చెప్తున్నారు. ఇక్కడ దాదాపుగా ఒక 6-7 ఎకరాల వరకు అంటే దాదాపుగా అప్పనపల్లి నుంచి ఇట్లా సైడ్గా ఈ వాటర్ ఇక్కడికి వచ్చి ఇట్లా వెళ్ళిపోయాయని చెప్తున్నారు. కానీ వీటికి సంబంధించి ఎటువంటి సమాచారం ఇంతవరకు లేదని కూడా చెప్తున్నారు. ప్రస్తుతము మనము బ్యూటీపల్లి అమర్ రాజా కంపెనీకి సంబంధించిన భూముల ప్రాంతంలో మనం ఉన్నాము. ఇక్కడ మనకు దాదాపుగా ఇక్కడ ఉన్న రైతులు కూడా రైతులు వచ్చినారు. ఈ కంపెనీ ఎట్లయినా మేము బంద్ చేయాలని కూడా అంటున్నారు. అయితే ఈ చెరువు కుంటా ఉన్న ఈ సమాచారం ఇంతవరకు ఎక్కడ కూడా మీడియాలో రాకపోవడం కూడా తెలుస్తుంది మనకు కూడా. ఇక్కడ మనతో అమర్ రాజా బ్యాటరీ వ్యతిరేక పోరాట కమిటీకి సంబంధించి దీనికి సంబంధించి పోరాటం చేస్తున్నాడు. దాదాపు 40 గ్రామాలకు తిరుపతి రెడ్డి పోరాటం చేస్తున్నాడు. దాదాపు 40 గ్రామాల ప్రజలను ఏకతాటిపై తేవడమే కాకుండా మన బీజేపీ అధికార ప్రతినిధి తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలోనే దాదాపుగా 42 రోజుల నుండి ఈ అమర్ రాజా బ్యాటరీ వ్యతిరేక పోరాట సంబంధించి దీక్షలకు లీడ్ చేస్తున్నాడు. ప్రస్తుతం కూడా ఈ దీక్షలు కంటిన్యూ అవుతున్నాయి. నా పేరు ముత్యాల తిరుపతి రెడ్డి. నేను పాలమూరు జిల్లా బీజేపీ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నాను. ఇక్కడ అమర్ రాజా కంపెనీ గత 12 నెలల నుంచి ఈ ఉద్యమంలో పాల్గొంటున్నాను. ఈ యొక్క అమర్ రాజా కంపెనీ ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కడ రోగాల బారిన పడుతున్న జనాలు, ఆ రోగాల బారిన పడినటువంటి జనాలను కాపాడడానికి ఆ యొక్క జగన్ ప్రభుత్వం అక్కడి నుంచి తరిమేస్తే ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వం, ఇంతకు ముందుకున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళు లంచాలు తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి మంత్రి లంచాలకు అలవాటు పడి, లంచాలకు కకృతిపడి 42 గ్రామాలు 3 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి జనాలను నాశనం చేసే ఉద్దేశంతోనే ఈ యొక్క అమర్ రాజా కంపెనీ ఏర్పాటు చేశారు. ఈరోజు నేను ప్రతిరోజు చెప్తున్నాను, పొల్యూషన్ వస్తుంది అంటే తిరుపతి వెళ్ళి తీసుకుపోయి అందరికీ మందు దాపి పైసలు ఇచ్చి వాళ్ళతో ఏదో చేయించుకొని అక్కడ నుంచి తీసుకొచ్చారు. కానీ అంతకన్నా ముందే మేము అక్కడికి వెళ్ళి ఆ యొక్క సమాచారం సేకరించి వచ్చాం. ఆ సేకరణ సమాచారం సంబంధించి ప్రతి కాగితం నా దగ్గర ఉంది. ఈరోజు ధనబలం, ఈ యొక్క అధికార బలం, ఆ యొక్క అధికారులు కూడా ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అవినీతికి కుమ్ముకోయి ఆ యొక్క అవినీతి పరులుగా మారి ఈ యొక్క జనాలను నాశనం చేసేటటువంటి పరిస్థితుల్లో ఈరోజు మన దివిటిపల్లి ప్రాంతం మరియు 42 గ్రామాల పరిస్థితి ఉంది. నేను వాటర్ పొల్యూషన్ అవుతుందని చెప్తున్నాను. వాటర్ పొల్యూషన్ అనేటువంటిది 18 కుంటలకు సంబంధించినటువంటి వాటర్ పొల్యూషన్ అవుతుంది. 18 చెరువులు, ఇక్కడ ఉన్నటువంటి చెరువులు చూస్తే నా పక్కనే ఒక చెరువు ఉంది. అంబటిపల్లికి సంబంధించినటువంటి దివిటిపల్లి భూములకు సంబంధించినటువంటి ఎదురే రెవెన్యూ భూములకు సంబంధించినటువంటి ఒక చెరువు ఉంది. ఆ చెరువులో ఇప్పటికీ మన అప్పనపల్లి ఆ యొక్క మయూరి పార్కులో ఉన్నటువంటి గుట్టల నుంచి వచ్చినటువంటి ఒక మంచి నీరు ఇక్కడ నిలిచేటువంటి అవకాశం ఉంది. ఆ నీటిలో చేపలు పెరుగుతాయి, ఆ నీటిలో ఈ గొర్రెలు, పశువులు ఆ యొక్క నీళ్ళను దాతాయి. ఈరోజు అమర్ రాజా నుంచి వచ్చినటువంటి పొల్యూషన్ వల్ల, అమర్ రాజా కంపెనీ నుంచి వచ్చినటువంటి పొల్యూషన్ వల్ల ఈ చెరువు పొల్యూషన్ అయితే, ఈ చెరువు కింద ఉన్నటువంటి ఈ చెరువు నీళ్లు బయటికి వెళ్ళి మత్తడి దుంకినప్పుడు ఈ చెరువు బయటికి వెళ్ళి పెట్టిన నీళ్లు దాదాపుగా 18 కుంటలను కాలుష్యంగా మారుస్తుంది. ఇది ఇక్కడితో కాదు,
మూసాపేటలో ఉన్నటువంటి ఆ కృష్ణానది పరివాహక ప్రాంతం వాగులో ఈ యొక్క నీళ్లు కలుస్తాయి. ఆ కృష్ణానది పరివాహక ప్రాంతం అయితే ఏదైతే ఉందో ఆ కృష్ణానదికి సంబంధించి ఏదైతే కాలువలు చిన్న చిన్న కాలువలు ఉన్నాయో అవి కూడా పొల్యూషన్ అయిపోయి ఆ యొక్క చుట్టుపక్కల గ్రామాలు కూడా నాశనం అయిపోయే అవకాశం ఉంది. ఇదే విధంగా చూసుకుంటే మనకు పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి కర్వెన ప్రాజెక్టు కనీసం 2.5 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది. ఆ యొక్క వాటర్ కూడా పొల్యూషన్ అయితే ఈ యొక్క ఉదన్లపురము లక్ష్మీదేవిపల్లికి సంబంధించినటువంటి ఆయకట్టు కూడా పొల్యూషన్తో నాశనం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇంతమందిని నాశనం చేసి కకృతిపడి ఈ యొక్క అవినీతికి కకృతిపడి అవినీతి డబ్బులకు ఎవడో ఇచ్చినటువంటి మోచేతు నీళ్లు తాగేటువంటి అవసరంతో ఈ యొక్క తెలంగాణ రాజకీయ నాయకులు, తెలంగాణలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, తెలంగాణలో ఉన్నటువంటి మంత్రులు ఈ రోజు కూడా ఎవరైతే కేసీఆర్ ప్రభుత్వాన్ని నిందించి కేసీఆర్ ప్రభుత్వం వస్తే దిగిపోతే మే యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే వచ్చిన నెల రోజుల్లోనే ఈ యొక్క అమర్ రాజా కంపెనీ తీసేస్తానని ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు అదే ఎదిరే గ్రామంలో మైకు ముందు జనాల ముందు అందరి ముందు చెప్పడం జరిగింది. ఎందుకు ఈరోజు ఆయన మాట మారుస్తున్నాడంటే ఆయన కూడా అవినీతిమయంలో కూరుకుపోయాడని అనిపిస్తుంది నాకు. నేనేం చూడలేదు, కానీ ఒకరోజు మాట ఇచ్చి ఆ మాట తప్పుతున్నాడంటే ఆ మాట తప్పడానికి కారణమైనటువంటి కారణాలను ఆయన చెప్పాల్సింది. ఒకవేళ అడిగితే ఇంతకు ముందు ఉన్నటువంటి గవర్నమెంట్ ఇచ్చిపోయింది, ఇప్పుడు మేమేం చేయలేకపోతున్నాం అంటాం. అరే నాయనా, ఇంతకు ముందుకున్న గవర్నమెంట్ ఇచ్చిపోయినందుకే కదా వాళ్ళ నోటదెంగి ఇంటికి పంపించింది, వాళ్ళ నోటదెంగి ఇంటికి పంపించినందుకే కదా నీ వచ్చినవు, నీవేదో బాగా చేస్తావనే ఉద్దేశంతోనే ఈ యొక్క 20 దాదాపుగా మామూలుగా ఇక్కడ ఉన్నటువంటి జనాభాలో దాదాపుగా సగం % నీకు ఓట్లు వేసిండ్రు. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ ఈ యొక్క జనాలు ఏవి కోరుకోకుండా వీళ్ళని ఇక్కడ నుంచి పంపిస్తే మాకు అమర్ రాజా వెళ్ళిపోతుంది, నువ్వు మాటిచ్చినావనే ఇక్కడ నీకు ఓట్లు వేస్తే ఈరోజు నీవు దాదాపుగా 20,000 మెజారిటీతో వచ్చి ఈ యొక్క మహబూబ్నగర్ సీట్లో కూర్చున్నావు. ఇప్పుడేమో నాకేం తెలియదు అంటావు, ఇప్పుడు మళ్ళీ మా మంత్రి గారికి సంబంధం అంటావు, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిపోయింది అంటావు. పూటకో మాట మాట్లాడుతున్నారండి. మీకు కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్కి పట్టిన గతే ఇక్కడ ఉన్నటువంటి పూర్వపు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్కు పట్టినటువంటి గతే మళ్ళీ వచ్చి 5 ఏళ్లలో పడుతుంది. దీనిపైన వెంటనే చర్యలు తీసుకోకుంటే ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్రతరం చేసి ప్రభుత్వం మెడలు వంచైనా సరే ఈ యొక్క అమర్ రాజా కంపెనీ ఆపేస్తామని హెచ్చరిస్తున్నాను. ఇక్కడే భూమికి సంబంధించినటువంటి ఇద్దరు రైతులు కూడా మా దగ్గర ఉన్న ఆ భూములు ఆనుకొని ఉన్నాయి. వాళ్ళ ఆవేదన కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు రాజారెడ్డి. ఇంతకుముందు చెరువు ఇది ఇక్కడ అయితే కెమికల్ వాటరు అన్నీ కలుస్తాయి ఇక్కడ. అదే మా పొలాలు కూడా ఏమి అంటే ఇంతవరకు 2 కోట్లు పెట్టి అది అన్నారు. ఇప్పుడు ఏమందంటే ఒక కోటికి ఇస్తావా, 80 లక్షలకి ఇస్తావా, 90 లక్షలకి ఇస్తావా అనేది ఎంబడి తీసుకునికే చూస్తున్నారు. ఇంతకుముందు మాకు పొలం ఏమైంది, ఐటీ కంపెనీలు పోతున్నాయి, ఆ బిల్డింగ్ పడేటప్పుడు 3 కోట్లు పోతుంది అట్లా ఇట్లా చెప్పారు. అడిగిరు కూడా, సరే ఉండలే మా పెద్దలు అయిపోగొట్టిన ఉన్నది ఉంటే ఉండని. ఇప్పుడు ఏమైతే కోటికి ఇస్తావా, 80కి ఇస్తావా అని ఎంబడి కంపెనీకి అనుకున్నాను. మా కెమికల్ కలిస్తే కుంటలు కలుస్తాయి, కుంటలు కలిస్తే బోల్రు కలుస్తాయి. నేను బలరు వెళ్ళుకున్నా, అవి తాగుతాయి, కలుపుతున్న బలరు ఉంటే ఇదవుతుంది అని కంపెనీ కష్టమవుతుంది. జనాలు ఇళ్ళకెళ్ళి తిరుగులేటోళ్ళు జీవాలు వాళ్ళు ఇల్లు తాగుతారు బోల్రు నీళ్ళు దూపైనప్పుడు. సెల్కల్లోకి వచ్చినప్పుడు వేరే నీళ్ళు దొరుకుతాయి. ఈయన కుంట, ఈయన బోల్రు. ఐటీ కంపెనీ వేసిర్రు ఇంతవరకు అని చెప్పిర్రు. వేసడం బ్యాటరీ కంపెనీ. కెమికల్ కలచడం వల్ల సెల్రాకి నీళ్ళు పోవడము, మా పొలాలకు చేనులు పండకుండా అవుతాయి. కొన్ని ఏళ్ళు అందాడు రైతులు మేము ఎక్కువ సార్, పొలం తక్కువగా తీసుకుని చూస్తున్నారు. పెద్దరెడ్డి మా దీటిపల్లి. ఇక నాకు 3 ఎకరాల పొలం ఉంది. ఇక 10 బర్రెలు ఉన్నాయి. అవన్నీ నీళ్ళు తాగి మళ్ళీ మొత్తం ఖరాబ్ అవుతాయి, మంచులో ఖరాబ్ అవుతుంది. అది బ్యాటరీ కంపెనీ తీసేయాలనుకుంటున్నాం. ఇంతకుముందుకు ఐటీ కంపెనీ పెట్టినారు. ఫస్ట్ ఐటీ కంపెనీ పెట్టినప్పుడు 2 కోట్లు పోతుంది, 3 కోట్లు పోతుంది అంటే అన్నారు. ఇప్పుడు మళ్ళీ తీసుకుపోయి బ్యాటరీ కంపెనీ వేసిండ్రు. ఇప్పుడు భూములు కూడా ఎవరు వదలరు. ఇక ఉన్న నీళ్ళు బోర్ల కెమికల్ ఇట్లా సెల్రులో కలిసి బోర్లలో కలిసి ఉన్న మంది అంతా బేకారయ్యి ఇక మొత్తం తెల్ల ఎంటకాలు అవుతాయి.